నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో ఉద్రిక్తత. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు తీసుకోవద్దని నిర్వాసితుల ఆందోళన. రాయ్పూర్లో ఒకే కుటుంబంలోని 5గురు మృతి. ఆత్మహత్యగా పోలీసులు అనుమానం. జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష ప్రారంభించిన అభిజిత్ దీప్కే వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించడంతో రంగంలోకి సీజేపీ వ్యవస్థాపకుడు. కాసేపట్లో నింగిలోకి దూసుకెళ్లనున్న విక్రమ్-1 మిషన్ ఆగమన్ పేరుతో ప్రయోగం. హర్ముజ్ లో సీ మైన్ల వల్ల చమురు ట్యాంకర్లు దెబ్బతిన్నాయన్న ఐఆర్జీసీ. ఇరాన్ ప్రకటనల్లో నిజం లేదన్న యుఎస్ సెంట్రల్ కమాండ్. హైదరాబాద్ శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో రైతులు ఆందోళన బాట పట్టారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసమే ప్రభుత్వ భూములు తీసుకుంటున్నామన్న అధికారుల తీరుపై నిరసన బాట పట్టారు. 650 ఎకరాల భూమికి కంచె వేసేందుకు వచ్చిన హైడ్రా, రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలంటూ ఆర్డీఓ శ్రీధర్తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు, రైతులు నిరసనతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు మోహరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, గ్రామస్తులు రైతులకు సంఘీభావం ప్రకటించారు. బహదూర్గూడలో బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్తిక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాసరెడ్డి రైతులకు సంఘీభావం తెలిపేందుకు బహదూర్గూడకు బయలుదేరడంతో ఆయనను అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తోకల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక బహదూర్గూడలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ ఉమా, ప్రస్తుతం మనం బహదూర్గూడ వద్ద ఉన్నాము. దాదాపు అయితే దీనికి సంబంధించి 650 ఎకరాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ 6 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి భూ పోరాటం ఈ రోజు ఉద్రిక్తంగా మారింది. ఉదయం 4 గంటల నుంచి అయితే ఈ పరిస్థితులు అట్లాగే కొనసాగుతున్నాయి. ఉదయం 4 గంటలకే ఇక్కడికి హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు భారీగా చేరుకుని దీక్ష శిబిరం వద్ద ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో ఒకటి రైతు ఎవరైతే ఉన్నారో, నరసింహ ఎవరైతే ఉన్నారో, ఆయన కొంచెం స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా ఆయన అదుపులోకి తీసుకుంటుంటే ఇక్కడ స్థానిక రైతులు మొత్తం మాకు ఏమైనా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళకి మద్దతుగా కూడా రంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనకు ఇక్కడ రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనము చూడొచ్చు. ఇక్కడ మనతో పాటు వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సో అన్న చెప్పండి అన్న, ఇప్పుడు యాక్చువల్గా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. సో దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మీరు ఇక్కడ ధర్నా చేయడానికి మద్దతుగా వచ్చారు, ఏం చెప్తారు? మేము ఏదైతే రైతులకు సంబంధించినటువంటి విషయాలలో రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం జరుగుతుంది. ఎవరు కూడా అభివృద్ధిని ఆపుతలేరు. ఇక్కడ కూర్చున్నటువంటి రైతులు కూడా ఏంటంటే అభివృద్ధి జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే అంటున్నారు. కానీ 100 ఏళ్లుగా మేము సాగు చేసుకుంటున్నటువంటి భూమికి గుంజుకొని మాకేం న్యాయం చేస్తున్నారు అన్నటువంటి వాటిపైన భారతీయ జనతా పార్టీ కఠినంగా వీరి పక్షాన
మేము ఉంటామని చెప్పేసి ఒక ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము అంటున్నాం కదా, చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ చాలా ఉన్నది కదా, అభివృద్ధి పేరుతో మీరు లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు కదా, మరి రైతుల విషయాలలో మీరు ఎందుకు కనికరించలేకపోతున్నారు అనే విషయం పైన భారతీయ జనతా పార్టీ ముక్కుసూటిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం. గతంలో టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇదే ధోరణితో ఉన్నారు. వీళ్ళు దగ్గర ఒక 60 ఏళ్ల నుంచి మాకు పట్టాలు కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నారు. రాజకీయాలు వచ్చినప్పుడల్లా, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మీకు పట్టాలు ఇస్తాం అని చెప్పేసి రైతులందరూ కూడా మోసం చేసి ఈరోజు ఏకదాటిపైకి వచ్చి ఈరోజు గుంజుకుంటున్నటువంటి పొలానికి మాకు న్యాయం చేయండి, మేము 100 ఎకరాలు మేము వదులుకుంటున్నాం కదా, కుటుంబాన్ని వరంగా మాకెంతో కొంత న్యాయం చేయని అని చెప్పేసి అడుగున్న పాపానికి ఈరోజు టెంట్ను తీసేస్తాం, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తాము, మేము కొడతామని చెప్పేసి ఈరోజు ఒక రైతును తీసుకుపోయి హాస్పిటల్లో పడినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మేము ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తున్నాం క్లియర్గా, రైతులకు మీరు ప్రత్యామ్నాయంగా ఏం లాభం చేస్తున్నారు, ఏం న్యాయం చేస్తున్నారు, ఆ న్యాయం ఏందో ప్రజల ద్వారా, ప్రజాముఖంగా, ప్రజా దర్బార్ ద్వారా వచ్చి రైతుల సమక్షంలో కూర్చొని వీళ్ళకి న్యాయం చేసిన తర్వాతనే మీ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధానమైన డిమాండ్. బీజేపీ నుంచి కానీ బీజేవైఎం నుంచి కానీ వీళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారు? 100% చెప్తున్నామండి. మేము రైతులకు ఏదైతే 1 ఎకరా పోయినటువంటి రైతుకు మీరు వారికి ఏంది లబ్ధి చెందుతున్నారు. మొన్నటికి మొన్న 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద మాకు ఎయిర్పోర్ట్ పేరుతోని 100 ఎకరాలు తీసుకున్నారు. ఒక్కనికని ఉద్యోగ అవకాశం ఇచ్చిరా, అందులో బాత్రూమ్లు అడిగేటువంటి అవకాశం కూడా మా యొక్క స్థానికులకు కల్పించలేకపోయారు. అంటే మా భూములు పోతున్నాయి, మా పంటలు పోతున్నాయి, మా బతుకుదేరు పోతున్నటువంటి సందర్భంలో మాకు న్యాయం ఏంది? ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ప్రాజెక్ట్ ఇస్తుంది, మీరు ఎక్కడ నిర్మాణం చేసుకుంటే అక్కడ నిర్మాణం చేసుకోండి అని చెప్తుంది. ల్యాండ్ అక్విజిషన్ మొత్తం కూడా ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్ చేయాలి. చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తెలంగాణ ప్రజల పక్షాన ఒక గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం హామీ ఇస్తున్నారు అంటే వీళ్ళకి భరోసా ఏమి ఇస్తున్నారు? మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారా? పక్కా ఇండ్లు ఇస్తున్నారా? లేకుంటే పట్టాని ఇచ్చి మీకు కొంత ల్యాండ్ ఇస్తున్నారు? 1 ఎకరాకు ఇంత రేషియో అనేది ఉంటుంది కదా, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఉంటుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎంతవరకు మీరు వీళ్ళకి న్యాయం చేస్తారని భారతీయ జనతా పార్టీ ద్వారా కావచ్చు, యువమోర్చా ద్వారా కావచ్చు మేమందరం కూడా కోరడం జరుగుతుంది. అంతిమంగా ఏంటంటే ఏ రైతుకు కూడా, ఏ పార్టీ అయినప్పుడు కూడా అన్యాయం చేయొద్దు. ఇక్కడ 2 పార్టీలు కూడా అన్యాయం చేసి వీరి యొక్క బతుకులతో చిలగాట మారుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో 2 పార్టీలను కూడా బొందబట్టేటువంటి రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ఇవి మొత్తంగా ఇటు బీజేవైఎం నాయకులు చెప్తున్నటువంటి విషయాలు. అయితే ఈ ల్యాండ్కి సంబంధించి చూస్తే కనుక దాదాపుగా అంటే 9 నెలల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు అప్పుడు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి హైడ్రాన్ పంపించి ఇటువంటి కార్యక్రమాలు చేయడం తగదని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఘటన ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇక్కడ అంటే ఇటు కానీ అటు యువ సంగ్రామ సదస్సుకు రాకుండా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నాయకుడు పట్ల కార్తిక్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డి కూడా ట్వీట్ చేశారు. నాదర్గుల్లో ఉన్నటువంటి పెద్దల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోకుండా పేదలకు సంబంధించి పేదలు ఇక్కడ పొలాల్లో కేవలం అంటే పండ్లు పూలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలను ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇప్పటికీ అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఈ రైతులు ఈ దీక్ష శిబిరం వద్దకి బీజేపీ నాయకులు వచ్చి ఇక్కడ వీళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుకి వాళ్ళు వ్యతిరేకం కాదని చెప్పి అభివృద్ధి పేరిట తమ భూముల్ని లాక్కోవద్దని చెప్పి భూమికి భూమి ఇవ్వాల్సిందేనని అట్లా ఇచ్చిన తర్వాతనే స్పష్టమైన హామీ తర్వాతనే మేము తమ దీక్ష విరమిస్తామని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, ధన్యవాదాలు శివరామకృష్ణ. హైదరాబాద్లోని సరూర్ నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు మరికాసేపట్లో జరగనుంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. యువ సంగ్రామ సదస్సుకు రంగం సిద్ధమైంది. చూడవచ్చు సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయి ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు తరలివచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సరూర్ నగర్ స్టేడియం వేదికగా యువ సంగ్రామ సదస్సు 2023లో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన చోటే యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రధానంగా 2.5 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. ఆ హామీ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే చూడవచ్చు మనం సరూర్ నగర్ మైదానానికి నిరుద్యోగులు, విద్యార్థులతో పాటు బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. మాజీ
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర నేతలందరూ కూడా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి జిహెచ్ఎంసీ పరిధిలో శాసనసభ్యులు వీరందరూ కూడా తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటు విద్యార్థి నాయకులు కూడా తరలి వచ్చారు. ఎవరైతే నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేశారో వారు కూడా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వేదికపైకి చేరుకున్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి వాళ్ళను వెండగట్టడానికి సభ కార్యక్రమం విజయవంతమైంది. యువ సంగ్రామ సదస్సు పేరిట ఏం డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇయ్యలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ఏం డిమాండ్ చేస్తున్నారు? బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఏం డిమాండ్ చేస్తున్నారు? యూత్ గర్జన అనే పేరుతోని డిక్లరేషన్ చేసినటువంటి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ డిక్లరేషన్ చేసింది. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇయ్యలేదు. 4,000 భృతి ఇస్తున్నారు, ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీ యువతను కానీ విద్యార్థులను కానీ అన్ని రంగాల్లో మోసం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. ఇదే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యువ సంగ్రామ సదస్సు వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యాన్ని ఎత్తి చూపుతామని ఎండగడతామని చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సరూర్ నగర్ స్టేడియం చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు యువజన నిరుద్యోగులు విద్యార్థి నేతలు కూడా సరూర్ నగర్ మైదానానికి చేరుకున్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ చేరుకున్న అనంతరం ముందుగా నిరుద్యోగ యువకులు సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొంతమంది నేతలతో పాటు కేటీఆర్ సభలో ప్రసంగిస్తారు. ప్రత్యేకించి యూత్ డిక్లరేషన్ లో చేసిన వైఫల్యాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా యువ సంగ్రామ సదస్సు జరగనుంది. ఓవర్ టు స్టూడియో. తెలంగాణ మిషన్ K100 పై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. మిషన్ K100లో 5 ప్రధాన వ్యూహాత్మక లక్ష్యాల దిశగా పౌర సరఫరాల శాఖ వేగంగా పనిచేస్తోంది. కొత్త పంట కోత సమయానికి ముందే దశలవారీ అమలు విధానం ద్వారా ధాన్యం నిల్వ, ఆర్థిక సేకరణ వ్యవస్థలను పూర్తిగా మెరుగుపరిచేలా ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ కొత్త జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన అనుజ్ త్యాగి హైదరాబాద్ ఎర్రమంజిల్ సివిల్ సప్లైస్ భవన్ ను అధికారికంగా సందర్శించారు. కేంద్ర సంస్థ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం బలోపేతం చేయడంపై చర్చించేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సాదర స్వాగతం పలికారు. రాష్ట్రంలో గిడ్డంగుల నిల్వ సవాళ్లు పరిష్కరించడం, పెండింగ్ లో ఉన్న కేంద్ర నిధులు విడుదల చేయడంపై చర్చించారు. కొత్తగా ప్రారంభించిన 100 రోజుల మిషన్ K100 కార్యాచరణ ప్రణాళిక వేగవంతం చేయడంపై విస్తృతంగా సమాలోచనలు చేశారు. మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మరోసారి నీట్లో అద్భుత ఫలితాలు సాధించింది. 333 మందికి పైగా విద్యార్థులు అర్హత సాధించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే 3 ప్రధాన లక్ష్యాలతో సిద్దిపేటలో ప్రారంభించిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడమే కాకుండా దానికి ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఉద్దేశంతో స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం కొనసాగుతున్న వేళ రైతులు ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష రైతులకు సూచించారు. వర్షాలు లేకపోవడంతో చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట మార్పిడి చేసి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న కూరగాయల సాగు ద్వారా కూడా రైతులు మెరుగైన ఆదాయం పొందవచ్చన్నారు. భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపించేది ఇన్నోవేటర్లేనని విశ్రాంత వాయుసేన ఎయిర్ మార్షల్ అనంతరామన్ అన్నారు. సంప్రదాయ విలువలకు ఆధునిక సాంకేతికతకు జోడిస్తూ భవిష్యత్తు తరాలను సృజనాత్మక శక్తులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో విద్యార్థుల స్కిల్స్ పెంచేలా ఆయన ల్యాబ్ ఏర్పాటు చేశారు.
ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 7 నిందితులను అరెస్టు చేసి 8 కిలోల గంజాయి, 13 మొబైల్ ఫోన్లతో పాటు 5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మార్పు తరగతి గదుల నుంచే ప్రారంభమవ్వాలని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా అన్నారు. స్టాండ్ విత్ హర్ పేరుతో రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. విద్యార్థుల్లో లింగ సమానత్వం, ఒకరిపై ఒకరికి గౌరవం, బాధ్యతాయుతమైన ప్రవర్తన వారిలో కీలకమైన పాత్ర పోషిస్తాయన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసించే ప్రజలు, రైతులు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు. గాంధీ ఆసుపత్రిని బూత్ బంగ్లా అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన తన పిన్నికి బీపీ చెక్ చేయలేదని, అందుకే బీపీ మిషన్ దొంగలించానని యువకుడు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని ఆదర్శ నగర్లో స్థానికులు బోనాల పండుగ జరుపుకున్నారు. కొత్త కుండలో బియ్యం, పాలు, బెల్లంతో అన్నం వండి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలు మోసుకుంటూ డప్పుల వాయిద్యాల నడుమ ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లారు. మహిళలకు తగ్గట్లుగా వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అవకాశం కల్పించాలనే ప్రతిపాదనను బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక, ఉపాధి మంత్రులకు విన్నవించినట్లు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ సురేంద్రన్ అన్నారు. కార్మికుల నైపుణ్యం విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిర్దేశకాలున్నాయని పేర్కొన్నారు. దీనికి బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఓ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్న సురేంద్రన్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బ్రిక్స్ దేశాలకు చెందిన కార్మిక మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసింది. అంతేకాకుండా బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో కూడా సమాంతరంగా కూడా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూడా చర్చలు నడిచాయి. అయితే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఆయా దేశాలకు సంబంధించిన దాదాపు 14 దేశాలకు సంబంధించిన కార్మిక సంఘాలు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాయి ఆయా దేశాల కార్మిక శాఖ మంత్రులకు. ప్రస్తుతం ఆ ఇచ్చిన ప్రతిపాదనలు తెలుసుకోవడానికి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం చీఫ్ కోఆర్డినేటర్ సురేంద్రన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకున్నాం. సార్, దాదాపు 3 రోజుల పాటు ఇక్కడ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ప్రధానంగా కార్మికుల భద్రత దానిపైన కూడా ఎక్కువగా చర్చలు జరిగాయి కదా. మీరంతా కూడా అంటే దాదాపు 14 దేశాలకు సంబంధించిన కార్మిక సంఘాల నేతలు తీర్మానించిన అంశాలేంటి, దానికి సంబంధించి కార్మిక మంత్రులకు ఏం ప్రతిపాదించారు? 4 అంశాల మీద టాస్క్ ఫోర్స్ అనేటువంటి రచింపబడ్డది. దానికి టాస్క్ ఫోర్స్లో వచ్చేసి రకరకాల మేధావుల యొక్క మనమంతా కూడా భాగస్వామ్యం చేసి దాని యొక్క రిపోర్ట్ మనం ఇక్కడ అందరి ముందు ఉంచడం జరిగింది. కేవలం కార్మిక సమస్యలు మాత్రమే కాకుండా బ్రిక్స్ యొక్క దేశాల్లో ఎట్లయితే కార్మికులకు సంబంధించినటువంటి అత్యంత ఉత్తమమైన ఉదాహరణలు ఏమున్నాయి, అలాంటి ఉదాహరణలు బ్రిక్స్ కంట్రీస్ బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్ అంటారు. అలాంటి విషయం మీద ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సు జరిగింది. అదే రకంగా ILO కూడా సానుకూలంగా ప్రతిస్పందించింది. ప్రధానంగా కార్మికుల సంక్షేమం అని చెప్పి ప్రధానంగా ఉండేది. ఎందుకంటే దేశ GDPకి సంబంధించి ఏదైనా ఆ దేశ స్థూల ఉత్పత్తికి సంబంధించి కార్మికుల బాధ్యత, కార్మికుల పాత్ర ఎంతగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఉత్పత్తి జరిగినప్పుడే, ఎగుమతులు జరిగినప్పుడే విదేశీ మారక ధర ఉండడం, ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ అందులో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంటుంది కదా. దానికి సంబంధించి కార్మికుల సంక్షేమం కోసం మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేశారు? ఈ యొక్క సమ్మేళనం లోపల ముఖ్యమైన విషయం ఏమంటే కార్మికులు వచ్చేసి ఉత్పత్తిని పెంచాలి. అదే రకంగా యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి డీసెంట్ వేజెస్ అలాంటివి పే చేయాలి. అది ఇచ్చిన తర్వాత కార్మికులు మళ్ళీ వీళ్ళు యాజమాన్యం, ప్రభుత్వం ఇవంతా కూడా ఒక పారిశ్రామిక కుటుంబంగా భావించినప్పుడు మాత్రమే దేశం యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, దేశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ విషయం మీద ఒక రకంగా ఏకాభిప్రాయం చేసుకోవడంలో మేము సఫలీకృతం అయ్యాం. కార్మికులకు సంబంధించి ప్రస్తుతం అంటే కొంతమంది కార్మికులు ఎప్పుడో కొంతకాలంగా కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. ఈ జనరేషన్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ ఉంటారు. కానీ ఇదివరకు దాదాపు దశాబ్ద కాలం లేకపోతే 2 దశాబ్దాల కాలం క్రితం నుంచి పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి అనేది ఎంతో కూడా కీలకం. అలాంటి దానికి సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు మీరు? ఈ యొక్క సమ్మేళనం లోపల నైపుణ్యం గురించినటువంటి ఒక అత్యంత ఎక్కువగా చర్చ జరిగింది. సాధారణంగా వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు లేత్ మిషన్స్ ఉపయోగించేవాళ్ళు, వాళ్ళు లేత్ను ఉపయోగించి పనిచేసేటువంటి వాళ్ళు దాదాపు 30 ఏళ్ల కింద ఉండేది. అయితే ఇవాళ వచ్చి ఆధునికమైనటువంటి CNC యంత్రాలను వచ్చాయి. ఆ CNC యంత్రాలు ఉపయోగించాలంటే
20-30 ఏళ్ల కింద ఐటీఐ చేసి వచ్చినటువంటి వాళ్లకు అదే విషయంలో ఎక్కువగా నైపుణ్యం పెంచేటువంటి యొక్క ప్రత్యేక శిక్షణా తరగతులు, ప్రత్యేకమైనటువంటి యొక్క ఫండ్ ప్రభుత్వం నిధి కేటాయించి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి విషయం మనం ప్రభుత్వం ముందు పెట్టాం. ఇలాంటి అప్స్కిల్లింగ్ గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరచాలి బ్రిక్స్ దేశాలని మనం విన్నవించాం. అన్ని దేశాలు దీన్ని ఒప్పుకున్నాయి. సరే సార్, ప్రధానంగా టెక్నాలజీ విషయానికి వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో కీ రోల్ ప్లే చేస్తుంది. కార్మికుల విషయంలో ఈ ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, అలా ఏ ప్రభావం వల్ల కార్మికులపైన పడకూడదనే దానికి మీరు ఎలాంటి సూచనలు చేశారు? చూడండి, ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధ అనేటువంటిది దాని యొక్క ప్రభావం వివిధ రకాలుగా ఉంటున్నది అన్నట్టు. కొన్ని ఏరియా లోపల కొన్ని సెక్టర్ రంగాల్లో కృత్రిమ మేధ ఆవశ్యకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అతి ఎక్కువ ఉండేటువంటి అతి విశిష్టమైన మెడికల్ టెక్నాలజీ, అదే సముద్రంలో ఉండేటువంటి ఒక వస్తువులు తీయడానికి, గనుల లోపల ఉండేటువంటి వ్యవస్థ చేయడానికి, ఇంటెలిజెన్స్ సిస్టమ్, గూఢచారి సిస్టమ్కి, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ, ఇలాంటి వాటి లోపల అన్ని చోట్ల కూడా ఈ యొక్క కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరం. అయితే చాలా చిన్న చిన్న పనులకు అందరికీ కూడా హోటల్లో బిల్లు పెట్టడానికి కూడా కృత్రిమ మీద అవసరం లేదు. అదే రకంగా సినిమా టికెట్లు ఇవ్వడానికి వాటికి అవసరం లేదు. దీన్ని మనం అంటున్నది ఏమంటే ఏఐ ఎక్కడ ఉండాలి ఎక్కడ వద్దు అనే దాని మీద వాళ్ళు వచ్చేసి ఒక నియంత్రణ అనేటువంటిది రావాలి. ఇవాళ ఈ ఐటీ ఇండస్ట్రీలోను, టెక్స్టైల్ ఇండస్ట్రీలోను, ఫౌండరీ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలోను ఇక్కడన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం కారణంగా అక్కడ వచ్చేసి చాలామంది ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వాదన ఏం చేస్తుందంటే ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని. కొత్త ఉద్యోగాలు రావచ్చు, 20 నుంచి 25 ఏళ్ళు పనిచేసిన వాడికి ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. అదే రకంగా మనం స్పష్టంగా ఈ విషయాన్ని ఓలా, ఉబేరా, ట్యాక్సీ దాంట్లో చూస్తున్నాం అన్నట్టు. కాబట్టి ఇలాంటి మనుష్య శక్తిని మార్చేటువంటి టెక్నాలజీని మేము ఒప్పుకోమనే విషయంలో శిఖర సమ్మేళనం వద్దుంది. దాన్ని ఇంగ్లీష్లో చాలా చెప్తారు, వీ కాంట్ యాక్సెప్ట్ ఏఐ టెక్నాలజీ విచ్ రీప్లేసెస్ హ్యూమన్ పవర్. దీని మీద దాదాపు సానుకూలంగా ప్రతిక్రించారు. అప్పుడు ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలు, ఒప్పందాలు లేకుండానే చాలా విషయాలు చేయగలుగుతారు అన్నట్టు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ బ్రిక్స్ కార్మిక మంత్రుల సమావేశానికి సంబంధించి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం ఆధ్వర్యంలో పలు సలహాలు సూచనలు కూడా చేసినట్టు సురేంద్రన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆటోవాలాగా మారారు. కరీంనగర్లో తన ఇంటి నుంచి స్వయంగా ఆటోను నడుపుకుంటూ బయలుదేరారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ప్యాసింజర్ సీట్లో కూర్చోగా పక్కనే హిందుత్వ నినాదాలను ప్రచారం చేస్తున్న ఆటో డ్రైవర్ భరత్ ను పక్కనే కూర్చోబెట్టుకుని 5 కిలోమీటర్ల మేర ఆటో నడిపారు. వనపర్తి జిల్లాకు చెందిన చంచరి భరత్ కుమార్ కు బండి సంజయ్ సంఘీభావంగా నిలిచారు. హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న భరత్ కు అండగా ఉంటానని బండి సంజయ్ తెలిపారు. భరత్ కు కొత్త ఆటోను కేంద్ర మంత్రి కొని ఇచ్చారు.